పెట్టుబడులు తగ్గాలి, లాభదాయకత పెరగాలి. జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు తగ్గాలి, రైతులకు లాభదాయకత పెరగాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక రంగాల శాఖలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక రంగాల శాఖలు నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో లాభదాయకత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక రంగాల్లో ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలించాలని సూచించారు. ఏ అంశాన్ని సాధారణంగా తీసుకోరాదని, భవిష్యత్తులో అవసరాలను ముందుగా గుర్తించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఐతా నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ శాఖకు 43 సూచికలు ఉన్నాయన్నారు. రైతు సేవా కేంద్ర స్థాయిలో లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందన్నారు. వ్యవసాయ శాఖ ఉత్పాదకత విస్తీర్ణ రంగాల్లో అధిక దృష్టి సారించడం జరిగిందన్నారు. ప్రతి పంట వారీగా ఉన్న సమస్యలను గుర్తించడం జరిగిందని అన్నారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ విజన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మాంసం, పాలు, గ్రుడ్లు ఉత్పాదకత పెంపుకు దృష్టి సారిస్తున్నామన్నారు. కృత్రిమ గర్భధారణ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు. పశుదానా పెంపుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి శేషశ్రీ, జిల్లా మత్స్యశాఖ అధికారి పిఎన్ కిరణ్ కుమార్, జిల్లా అటవీ అధికారి, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్, భూగర్భ జలవనరుల శాఖ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు, ఏపీఎంఐపి తదితర శాఖలు పాల్గొన్నారు.